మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఓబీసీ నాయకులు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట ప్రకటించిన పథకాలు అమలు చేయాలని కోరుతూ మండల తహసీల్దార్ రజనీ కుమార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన కుటుంబ సర్వే పేరిట రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేసిందన్నారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలను ప్రకటించిన పథకాలు ఏమైనా అమలు చేశారా? తెలంగాణ రాష్ట్రంలోని కులాల విషయాలను తప్ప వేరే విషయాలు చాలా తెలుసుకున్న ప్రభుత్వం నేటికి ఏం చేయలేకపోయారన్నారు. అదేవిధంగా తాము ఈ రోజు రామాయంపేట మండలంలో ఓబీసీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని తమ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు బక్కయ్య గారి యాదగిరి, సీనియర్ నాయకులు వెలుముల సిద్దిరాములు, ఎర్రం శ్రీనివాస్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు వెలుముల రమేష్, ఓబీసీ పట్టణ అధ్యక్షులు నాగరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి శీలం అవినాష్ రెడ్డి, సందీప్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రామాయంపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఓబీసీ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే కామారెడ్డిలో చేసినటువంటి బహిరంగ ప్రకటన బీసీ డిక్లరేషన్ గురించి ఏదైతే మాట్లాడిండో ఆ విషయంలో ఏదైతే 23% ఉన్న రిజర్వేషన్ను 42% చేస్తానని హామీ ఇచ్చిండు. ఆ యొక్క రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని చెప్పేసి, అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లోకి వెళ్ళాలని చెప్పేసి ఈ యొక్క బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తేనే స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకు న్యాయం జరుగుతుందని మా యొక్క భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు రాంపేట మండలంలో ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. జై బీసీ. కామారెడ్డి బహిరంగ సభలో ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. మేము గెలిచిన తర్వాత 23% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ 42% చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఆయన సంవత్సర కాలం పాటు ఒక కమిషన్ వేసి కొండందవి లెక్కలు పట్టినట్టు చేసిండు. ఆయన ఇప్పటి వరకు బీసీల జనాలను లెక్కియకుండానే స్థానిక ఎలక్షన్లకు పోవాలని చూస్తున్నాడు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, స్థానిక ఎలక్షన్లు 23% నుంచి 40% చేసిన తర్వాతనే మీరు స్థానిక ఎలక్షన్లకు పోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనిని మేము ఖచ్చితంగా చేసేదాకా ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు. జై బీసీ. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు రామాయంపేట మండల ఎంఆర్ఓ ఆఫీస్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి బహిరంగ సభలో బీసీలకు ఏదో నేను పెద్ద చేస్తా అని చెప్పి 23% రిజర్వేషన్ 42% చేస్తా అని చెప్పి ఇప్పటికీ బీసీలు పక్క పెట్టి రాజకీయం చేస్తుండే కానీ బీసీలకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పటికైనా నువ్వు మేల్కొని బీసీలకు ముందు నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఎలక్షన్లకు పోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ వారితో తర్వాత డిమాండ్ చేస్తున్నాం.